ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట దేవుని ప్రజలైన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించి మేలులతో నింపి ఫలభరితముగా మార్చును గాక. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ దినము కొరకు ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని వాక్యమును మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం 16వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలను మనం చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. ప్రియులారా, లోకములో దేవుని తర్వాత శ్రేష్టమైన ప్రేమ ఎవరిది అనంటే అందరూ టక్కులు చెప్పే పేరేంటంటే తల్లి ప్రేమ. ఎవరి ప్రేమ? తల్లి ప్రేమ. తల్లి తన బిడ్డలను ఎంత ప్రేమిస్తుందంటే తను తిన్నా తినకపోయినా స్త్రీ తన గర్భాన ఒక బిడ్డను 9 నెలల పాటు మోస్తూ తన బలమంతా ఆ బిడ్డకు వెళ్ళిపోతా ఉన్నా, తను తిన్నదంతా ఆహారం అంతా ఆ బిడ్డకు వెళ్ళిపోతా ఉన్నా ఆమె ఏమాత్రం సంకోచించకుండా, ఆమె ఏమాత్రం బాధపడకుండా సంతోషముతో 9 నెలల పాటు బరువును మోస్తూ బిడ్డకు జన్మనిస్తుంది. తన రక్త మాంసాలు ఆ బిడ్డకు పంచి ఒక తల్లి తన బిడ్డను కాపాడుకుంటూ వస్తుంది. బిడ్డ పుట్టిన తరువాత తన ఆహారాన్ని తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డ కడుపు నింపుతుంది, బిడ్డకు బలాన్ని ఇస్తుంది. అందుకని తల్లి ప్రేమ చాలా శ్రేష్టమైంది అంటారు. తల్లి ప్రేమ ఎంత శ్రేష్టమైందంటే తన బిడ్డకు ఏమైనా ప్రమాదం జరిగినా, తన బిడ్డకు ఏదైనా చిన్న బాధ కలిగినా తల్లి మనసు విలవిల్లాడిపోతా ఉంటుంది. ఆ బిడ్డకు బాధ ఉంటుందో లేదో కానీ ఆ బిడ్డను కన్నా తల్లికి మాత్రం చాలా బాధ ఉంటుంది. ఆ బిడ్డకు కలిగినటువంటి బాధలకు తల్లిలాగా ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించలేరండి. అందరూ అంటారు కానీ తల్లి తర్వాత అని తల్లిలాగా ఎవరు ప్రేమించలేదు. మనల్ని తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు. దేవుడి తర్వాత అంతటి శ్రేష్టమైన ప్రేమను మనకు పంచేది తల్లి. తల్లి తర్వాత మనల్ని ప్రేమించేవారు అంటారు కానీ తల్లి అంతగా ప్రేమించలేరు. కొంతమంది ప్రేమ స్వార్థపూరితమైన స్వార్థపూరితంగా మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. చాలా మన దగ్గర ఉన్న డబ్బును బట్టి, మన దగ్గర ఉన్న ఆస్తులను బట్టి, మన దగ్గర ఉన్నటువంటి మంచి శ్రేష్టమైన వాటిని బట్టి మనకు దగ్గరకు వస్తారు. కానీ తల్లిలాగా శ్రేష్టంగా ప్రేమించేవారు ఎవరు? చాలా మంది ఈ లోకంలో చాలా మందిది స్వార్థపూరితమైన ప్రేమే. దేవుని తర్వాత స్వచ్ఛంగా ప్రేమించే ప్రేమ ఎవరిదంటే తల్లి ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా. నీ భార్యను ప్రేమిస్తుంది అనుకుంటున్నావేమో. నీ భార్య ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ. ఒకసారి నీ భార్యకు ఒకరోజు అన్నం పెట్టకుండా, ఒకరోజు సరిగ్గా పలకరించకుండా, ఒకరోజు సరిగ్గా చూడకుండా నీ భార్యను ద్వేషిస్తుంది. తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు ఎవరిదైనా కూడా స్వార్థపూరితమైన ప్రేమ ఈ లోకంలో ప్రేమ. అయితే అంటా ఉన్నాడు భక్తుడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుస్తుందండి తల్లి? మరవదు. తన ప్రాణం పోయిన తల్లి బిడ్డను మరవదు. తల్లిదండ్రులను విడిచిపెడతారేమో గాని తల్లి మాత్రం బిడ్డలను విడిచిపెట్టదు. తల్లి మాత్రము తన బిడ్డలు ఎక్కడున్నా తల్లి మనసు బిడ్డ దగ్గర ఉంటుంది. కానీ అంటా ఉన్నాడు భక్తుడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా? మరవరు. వారైనా మరుస్తారేమో గాని
నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా. తల్లి అయినా మరుస్తుందేమో, తల్లి మరవదు. వాస్తవంగా తల్లి మరవదండి. తల్లి మరవటము సాధ్యమేమో గాని దేవుడు మనలను మరవటము అసాధ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమ శ్రేష్టమైన ప్రేమ, దేవుని ప్రేమ కల్మషం లేని ప్రేమ, దేవుని ప్రేమ ఏమి ఆశించని ప్రేమ, దేవుని ప్రేమ నీ కొరకు నా కొరకు పరలోక వైభవాన్ని విడిచిపెట్టిన ప్రేమ, దేవుని ప్రేమ ఆ రాజవైభవాన్ని సధవల సింహాసనాన్ని విడిచిపెట్టిన ప్రేమ. ఈ లోకములో నీ కొరకు నా కొరకు పశువుల పాకలో జన్మించిన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనటువంటి ప్రేమ యేసు ప్రేమ. ఈ లోకంలో లోకస్తులెవ్వరూ కూడా చూపలేటువంటి శ్రేష్టమైన ప్రేమ యేసు ప్రేమ, దేవుని ప్రేమ. లోక జ్ఞానానికే మించిన ప్రేమ దేవుని ప్రేమ. ప్రియులరా, దేవుని ప్రేమ ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మరణించిన ప్రేమ అండి. నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి నక్కలకు బొరియలున్న, ఆకాశ పక్షులకు గూళ్ళున్న మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికైనా స్థలము లేకుండా జీవించిన ప్రేమ, అన్యాయపు తీర్పు పొందిన ప్రేమ. నీ కొరకు నా కొరకు నా కొరకు మోము ముఖం మీద ఉమ్ము వేయించుకున్న ప్రేమ, పిడుగుద్దులు గుద్దించుకున్న ప్రేమ, ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు తిన్న ప్రేమ, సిలువలో మరణించిన ప్రేమ, ఆఖరి రక్తం బొట్టు వరకు నీ కొరకు నా కొరకు ఒలికించిన ప్రేమ యేసు ప్రేమ. తల్లిదండ్రులను మరుస్తారేమో మనల్ని, తల్లిదండ్రులను విడిచిపెడతారేమో మనల్ని, కానీ దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టదండి. దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టదు, మరవదు అంటా ఉన్నాడు. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఆయన తన అరచేతుల మీద మనల్ని చెక్కున్నాడు. ఎంత ప్రేమ అంటే ఆయనకి. ఆయన రూపంలో ఈ లోకంలో సృష్టి అంతటి దేవుడు నోటి మాటతో చేశాడు, కానీ మానవుని మాత్రం తన రూపం ఇచ్చి, తన ఊపిరిచ్చి, తన ఆత్మనిచ్చి ఆయన మానవుని చేసుకున్నాడు. అందుకని మానవులంటే దేవునికి అంత ప్రేమ. అందుకని మానవుడు దేవుడు చెట్ల కొరకు చనిపోలేదు, జంతువుల కొరకు చనిపోలేదు, పక్షుల కొరకు చనిపోలేదు, సముద్ర జలచరాల కొరకు చనిపోలేదు. మానవుడైనటువంటి నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము ఆయనను ప్రేమిస్తున్నామా? ఆయన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ అండి. శ్రేష్టమైన ప్రేమ ఆయన ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ, కపటం లేని ప్రేమ. అంటా ఉన్నాడు దేవుడు, నిన్ను విడువను ఎడబాయను అంటా ఉన్నాడు. నిన్ను విడువను ఎడబాయను అంటా ఉన్నాడు. ప్రేమ స్వరూపి ఆయన. దిగులు పడద్దు, దిగులు పడద్దు, జడొద్దు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎడబాసే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు మనల్ని. ఈ లోకంలో తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టొచ్చు, భార్యని విడిచిపెట్టొచ్చు, భర్తని విడిచిపెట్టొచ్చు, నీ అన్నదమ్ములని విడిచిపెట్టొచ్చు, నీ అక్కచెల్లని విడిచిపెట్టొచ్చు. ఈ లోకంలో నీ స్నేహితులు, నీ ఆప్తులు, బంధువులు అందరిని విడిచిపెట్టొచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రేమించే దేవుడు, హత్తుకునే దేవుడు, ఓదార్చి నెమ్మదినిచ్చే దేవుడు. ఉదయకాల సమయంలో అందరూ వదిలేశారని, అందరూ నిన్ను త్రోసేశారని దిగులుతో బాధతో కృంగిపోతూ ఉన్నావా నా ప్రియ సహోదరి సోదరుడా? ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను మరువను, నిన్ను విడిచిపెట్టను, ఎడబాయను. దిగులు చెందొద్దు, కలత చెందొద్దు, భయపడొద్దు. దిబ్బరము కలిగి ధైర్యముగా ఉన్న దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని మీద ఆనుకొని దేవుని వైపు చూస్తూ శ్రేష్టమైన ఆయన ప్రేమకు మనము దాసోహమై ఆయన కృప చేత నడిపించబడదాం. అటు కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఆమెను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం నేను పరిశుద్ధ కృపానిధివైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ప్రభువా, ఇంతవరకు నైనా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచున్నా వారైనా మరచుదురుగానే నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కియుననే అనే మాట ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, ఈ లోకం ప్రభా అందరి చేత వెలివేయబడి త్రోసివేయబడి నేను ఏ దారి కానరాకనైనా, అయ్యా గోదారే దిక్కంతునైనా దిక్కులేని స్థితిలో ఉంటున్నటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారిని ధైర్యపరచండి, ఓదార్చండి, నెమ్మదితో సమాధానంతో నింపండి నైనా. వీళ్ళందరినీ ప్రభు మీరు ఓదార్చండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరి అంతరంగాలు మీరు ముద్రించి వాక్యానుసారంగా జీవించే కృపను నైనా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నేను ఇతరమంతులైన బిడ్డలతో బిడ్డ వరకు గృహాల్లో శాంతిని, సమాధానమును, సమృద్ధిని మీరు దయచేయండి. మీ కృపతో బలపరచమని యేసు నామములో
ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జేమ్స్తో రక్తమే జయం, యేసు రక్తమే జేమ్స్తో రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ నిండుగా మెండుగా తోడయుండి నడిపించి బలపరచును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించిన గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.